తీసుకున్నా. ఇప్పుడు మాత్రం మరి మాకు ఆకలి అయితే ఇద్దరం వచ్చినాము. ఎంతైనా పచ్చడి మంచిగా కడుపులే పెడతా మంచిది ఇస్తా. మంచి ఇచ్చిన పచ్చడా చేపల పచ్చడా బాగాలేదు పోయినా అవు పచ్చడా లేదు మనం ఎన్ని రోజులు అవుతుంది పచ్చడి పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది కాపాడుకోవచ్చు. నేను హాయ్ ఫ్రెండ్స్, చలో ములంగూరుకి అయితే వచ్చిన వల్ల కొరకు ఈ చేతి వల్ల కొరకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ చేతి వాళ్ళు ఫస్ట్ మనం కరిమారు షాప్లో కొంటే అప్పుడు ఏమని అంటే మధ్యలో ఇట్లా కటింగ్ గుడ్డలు ఉంటాయి. ఎట్లా అంటే ఇక్కడ ఇక్కడికో గుడ్డ ఇక్కడికో గుడ్డ వేసి అప్పుడు కట్టింది కదా ఇలా మాత్రం ఇక్కడొక కటింగు ఇదొకటి అన్నీ అంటే 1 2 3 4 గుడ్డలు వచ్చినాయి కదా. ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా ఈ అన్న అల్లిండు. ఇగో చూడండి, ఒకటే పొడుగుత ఈ వల కింద నుండి మీదికి ఒకటే వల, ఇది ఒకటే గుడ్డ వేసిండు. బాగా మస్తు అనిపిస్తుంది కదా. ఇప్పుడు అవన్నీ గుడ్డ లేకుండా ఒకటే గుడ్డ ఇక్కడ నుండి ఇక్కడికి వేసిండు. ఇక్కడ మాత్రం ఇక్కడ ఒకటి గుడ్డ వేసుకున్నాడు. దారం వల వేసిండు. 15 వరుసలు 15 వరుసలు 12 ఈ కింద ఎంత వేసినాం అన్న సీసా ఇది చైనా ఎంత ఎప్పుడు వేసాం? 3 కిలోలు 3 కిలో వేసినావా? 3 కిలోలు 3 కిలోలు చైనా వేసిండు. దీనికి ఎంత పట్టింది? దీనికి 2.5. దీనికి 2 కిలోలు నరేసిండు. 2 కిలోల నర అని అది దొడ్డు సైన్ సన్న సైన్. దీనికి ఇది చన్నది, అది దొడ్డుది. ఇంకోటి దారపొలలు కూడా లేదు అన్నాయో కలర్ మధ్య పెట్టాడు. ఈ ఉలవైతే వచ్చి నేను అడ్రస్ తెలుసుకుంటే వచ్చిన మా ఊరుకొని ఇక్కడ చాలా దూరం అంటే దగ్గర కాదు, చాలా దూరం. అక్కడ నుండి వచ్చిన 20 కిలోమీటర్లు ఉంటాయి. 25 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరుకున్నాయినే. ఈ ఊళ్ళోకి వచ్చినాక అడుక్కుంటూ వచ్చిన నేను లోపలికి పోతే ఇంకో ఆయన పెద్ద మనిషిని అడిగినా, అక్కడ నుండి ఇంకోళ్ళు అడిగినా అడగంగా దాదాపు 2 గంటలు అవుతుంది ఇక్కడికి వచ్చి. కానీ ఘోరంగా ఆకలి అవుతుంది. అడ్రస్ దొరకబట్టి యూట్యూబ్లో పెడతాను కాబట్టి అన్న నాకు చికెన్ తెచ్చి ఇక్కడ అన్నం అయితే పెట్టాలి. ఎప్పుడే చాలా తిన్నట బరాబర్ అయింది. ఇంకేమన్నా చేపల పచ్చడి ఉండాలా? చేపల పచ్చడా? వావ్, నేను ఇన్ని చేపలు పడతానో ఏనాడు చేపల పచ్చడి అంటే తెలియదు. పెడతారట, మస్తు ఉంటుందట, కానీ నాకు పెట్టరాదు వాస్తవంగా. ఇది చేపల పచ్చడి పెడతావా? అది ఎడితే రవ్వ లేకపోతే ఇది మాత్రం పూసేసిండు. ఇంపదిగో ఇంత పెద్దగా ఉన్నది సీసం పూస. ఇది మొత్తం వల్ల ఇక్కడ కింద కిట్నాలి అన్న. డైరెక్ట్ ఒకటే పూలక. ఇది కలర్ నేను ఏమనుకున్నా అంటే గుడ్డ అనుకున్నా, గుడ్డ కాదు. ఇది ఇక్కడ నుండి కలర్ ఇక్కడికి వేసిండా, ఈ నుండి అలుకుంటా మళ్ళీ ఈ కలర్ వేసింది, ఈ కలర్ నుండి ఆ కలర్. ఇది డైరెక్ట్ ఒకటే వల అల్లిండు. ఇది డైరెక్ట్ అల్లిండు. దారాపొలం కూడా సూపర్ అల్లిండు. దీనికి ఎంత పడుతుంది ఆ పూసనా? 2.5. 2 కిలోలు నారేసింది ఈ పూస. ఇది కూడా ఎంత అంటే ఇది పొడుగులేదు ఒక్కొక్క పూస. ఇగో 4 మన పులుగు బొక్క ఉంటుంది చూడు, మటన్ బొక్క ఉన్నట్టున్నది పులుగు బొక్క. ఇగో ఇది ఈ అమ్మ మంచిగా అప్డేట్ మనకు అడ్రస్ అయితే దొరికింది. ఫస్ట్ మనం దుకాణాల్లో తెచ్చినాయి అన్ని కటింగ్ ముక్కలు దారపూలు తెస్తే అవి కరెక్ట్ లేదు. ఇక ఒక వలంగా మనం వీటికి వస్తే మాత్రం అన్న దొరికింటే ఇక్కడికి ములంగూరు కాడికి వస్తే ఇలా డబ్బాకారాలు కూడా కడతాను. ఇంకోటి ఇచ్చేయి, అది పట్టుకురాము. డబ్బాకాలాలు అయినా భలే షికారినట్టున్నాడు కదా. ఇక అమ్ముతావా? నువ్వే కొట్టుతావా? అమ్ముతానంటే గిరాకతో ఇవి కూడా అమ్ముతావా? ఇప్పుడు దీనికి ఏం పెడతావు? ఇది మన జేవైర్ దీనికి రింగు చూసినావు. సైడ్కి పెట్టింది. ఇప్ప ఒకసారి ఇంకో పూసేసింది దానికి. అది 6 గాలాలన్న, పుస్తకాల లెక్క. అది ఒకటే గాలం అన్న. అవి 6 గాలాలు ఉంటాయి, 3 గాలాలు. ఇలా 2 కూడా కట్టుకోవచ్చు మనం కావాలంటే. 2 కూడా కట్టుకోవచ్చు, ఇంకా ఈ పక్కకు ఈ పక్కకు. ఇవి ఏం డబ్బాలు? మన ఇది కలర్ డబ్బా. ఇది స్పేర్ కొడుతుంది. అయితే దీనికి ఇక్కడ పిండి పెడతావు కదా. గోధుమ పిండి, మైదాం పిండి, తవుడు కొడుకుడు కలుపుతావా? లేదు, కొడుకుంటే ఏం లేదు. కేకా ఏది మన తినే కేక కలుపుతాడట. ఇవి 3 ముద్ద వేసి పెడతాం.
పెళ్లిలో పిల్లగాడు పిల్ల ఉప్పు నూరుకుంటే ఇట్లా లేతే చూసిన బుగ్గలు ఆ బుగ్గలు గుండ్రెడ్డి దీనికి కూస్తాడట. అంటే దీనికి గుండ్రా కూర్చుడు ఎందుకు? ఇప్పుడు ఇట్లా ముద్దలు పెట్టినాం పెట్టి గేలాన్ని చూస్తే పడదని ఊవనే పడదు. ఎందుకంటే అది రెండు ఇట్లా వేసి ఇట్లా అది పిండి కత్తుంది కత్తే అది ఆడుతుంటే కింద కూర్చుంటుంది. ఇది తినడానికి వస్తే వాడుతుంటే అవి పిలుస్తానంగా వేసుకుంటుంది. ఇది పిండి ముద్ద పెడితే వీడికి మన థర్మకోలి బుక్కలు పెట్టామనుకో కలది ఇవాళ లేచాడుతో దీనికి తినగా వేస్తుంది. ఇవి కూడా అల్లిది అమ్మడానికి ఏంటంటే అమ్ముతాడట. ఇవి కూడా తయారు చేసుకొని ఆ బండి పెట్టుకొని తిప్పుతాడు. ఓ వల పెట్టుకున్నాడు, ఈ ఇసులు వల పెట్టుకున్నాడు. ఈయన వలలు అల్లుతాడట, అది వలలు అల్లుతాడట అమ్ముతాడట. ఇవి కూడా కడతాడట అమ్ముతాడట. ఇవి ఎంత కొడిస్తావు? ఇవి 150 రూపాయల కొట్టి ఇది వాడుతుంది అన్నమాట. డబ్బా ఇవన్నీ 150 రూపాయలు. ఇది 180 రూపాయలు. అది 180. ఎందుకు దానికి రేట్ ఎక్కువ? 150 పూసపడుతుంది. పూస ఇసిరేస్తుంది డైరెక్ట్. దాని చేపలు ఎక్కువ పడతాయి, దీని చేపలు ఎక్కువ పడతాయి. దీని పడ్డదంటే బొచ్చెలే పడతాయి మొత్తం. నేను బొచ్చే తాగది, బొచ్చే తాకుతుంది తక్కువ. అంటే దానికి పిండి తినడానికి పిండి మొత్తం పిండి. అంటే దీన్ని ముద్ద పెడతావా ఒక్కొక్క దానికి పెడతావా? ఒక్కొక్కదానికి ఇట్లా వీడియో ఇట్లా తీసి ఒక్కొక్క దానికి. నేను డబ్బగాలు నేను కూడా వాడినా కానీ మనకు తెలవాలి కదా. ఇప్పుడు ఈయన ఎట్లా వాడుతాడో మనం తెలుసుకోవాలి. మనం డబ్బగాలు నేను కూడా వాడినా. ఒక్కొక్కటి ఒక్క డబ్బాకు 150 రూపాయలు. దానికి 170. ఇంకోటి స్టిక్ వాడుతాను. అది కూడా వాడతాను కానీ అమ్మదాన్ని అమ్మ. అది దానికి రేట్ ఎక్కువ ఉంటుంది కానీ అమ్మను అది. ఎందుకంటే నాకు ఆ దండం నడవదు ఇక్కడ, అది పడది. అవి పడాయి నీకు పడతాను ఉండదు. ఎందుకంటే షాపులలో తక్కువ రేట్ ఉంటుంది, అది ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అది కొనుక్కొచ్చి అమ్మితే ఎవరు నీకు 10 రూపాయలు ఇయ్యరు కాబట్టి ఇట్లా ఈ డబ్బాలతో సాగుతావా? ఆ డబ్బాలతో ఓకే అన్న. 30 మీటర్ల వైర్ వస్తుంది. 30 మీటర్ల వైరు విసురుతే ఇక్కడ అక్కడ మన ఆ ఇల్లు చూసినావా? ఆ ఇల్లు అవుతుంది విసురుతే అంటే మన బలం, మన తీరు, మన బలం వేసే తీరు ఎంత బలం. ఇది దీనికి ఏం కట్టలేదు, ఇదే సింగిల్ బలం. నీకు ఇలా కడితే పోతుంది. ఆంజలి కొస కట్టుతుంది. ఇప్పుడు షాప్ ఆడేటప్పుడు కిర్రంది కూడా కాదు తిరుగుతుంది. తప్పుడు కూడా అంతేనా? ఇవాళ పట్టావు నువ్వు వచ్చి పట్టిన ఏ చేయాల డ్యామ్ పట్టిన. ఓ మా డ్యామ్ వచ్చినావా? నువ్వు మా డ్యామ్లో షాపులు ఎత్తుకపోయినాడీనే. అమ్మా మా డ్యామ్లో మరి నాకు రావాలని అలా ఉంటాయి కదా. ఇక్కడ ఉంటుంది తలుపుల కాడ. తలుపుల కాడికి పోయి కొంటావా? అలా బండలు లేవు. అది ఒక బాక్స్ తెచ్చుకుంటావా? పెట్టి మంచిగా కావాలి మంచిగా ఉంటాయి. నేను ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ప్యాకెట్ తెస్తా. ప్యాకెట్ 2-3 తెచ్చుకుంటా. వల దుకాణంలో ఓ సేటు మనోడే జర తక్కువ వలలైనా కానీ గాలైనా కానీ పాపం. ఎందుకంటే మాకు అమ్ముతాడు, మేము ఎట్లా 10 రూపాయలు తక్కువ చేసుకుంటాం కాబట్టి నువ్వు అక్కడ తక్కువ చేసామనుకో మాకు తక్కువ ఇస్తాడు. నువ్వే ఎక్కువ రేటు చెప్పామనుకో మాకు 10 రూపాయలు. ఆయనకు కూడా వాడాలి కదా. అది నీకు ఆయన కూడా వాడాలి కాబట్టి ఆయన కూడా జర తక్కువ పాపం. ఇగో ఈ గాలాలు, ఈ వలలు అయితే చూసిరుగా ఫ్రెండ్స్. వలలు అయితే ఇవి దారపోల. ఇవి కూడా ఈ వలలు కూడా వేపిద్దాం, ఎట్లా వాడతాయో చూద్దామని. ఇగో ఈ దారపోలు కూడా అమ్ముతావు కదా అమ్ముడే పొలికి. అంటే నీకు ఆర్డర్ చేయాలి ఫస్ట్. మనం ఫస్ట్ మాత్రం ఈయనకు పైసలు ఇక 1000-1500 ఇస్తే ఆయన అల్లి పెడతాడు. మనం వచ్చి డబ్బులు కట్టి తీసుకోవచ్చు. నేను మాత్రం ఇది ఒకటి వల తీసుకుంటానా? నేను కావాలి 3 కావాలని వచ్చిన 3 వలలు కావాలని వస్తే ఒకటే వల ఉన్నది, ఇది ఒకటే. అవి పాతదే. అది కూడా నేను కట్టుకునేదే. అది కూడా అత్యంత దూరం వచ్చేది అట్టిగా మర్ర కొట్టి పోవాలని ఇస్తున్నా. అట్టిగా మర్ర కొట్టద్దానే ఇస్తాడట. ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి చాలా దూరంకి వెళ్ళి వచ్చిన కదా, మర్ర కొట్టద్దని ఇస్తాడు. ఇగో ఈ వల అయితే మనం అక్కడ ఇచ్చుద్దాం. ఇది ఎందుకంటే మనకు దారపోలు ఉన్నది. ఆ దారపోలకు గడక బాధ ఆడుతుంది. ఎంత అంటే మొత్తం పచ్చిగడ్డకు నీళ్ళు వచ్చినాయి కదా,
ఆ గడ్డి అయితే మొత్తం గడ్డి అంతా దిగుతే పురకలు అవి వస్తాయి కాబట్టి ఇదైతే ఇట్లా దులుపుకోవచ్చు మంచిగా ఉండదని ఇవాళ అడ్రస్ తెలుసుకుంటా అడ్రస్ పట్టుకుంటా అయితే మాత్రం వచ్చిన ఇక్కడ మొలంగూర్ వరంగల్ రూట్ కేశపట్నం దగ్గర మొలంగూరు ఇంకో 2 వలలు అల్లమన్నా ఆ 2 వలలు అల్లినాక ఈయన పూర్తి అడ్రస్ చెప్తాం ఈ వల వాడ ముందుకు నేను అడ్రస్ ఇయ్యా ఈ వల ఫస్ట్ ఏది చూద్దాం మరి మంచిగా వాడకపోతే మీరు నన్ను తిడతారు అందుకొరకు వల అయితే ఏది చూద్దాం చేపలు మంచిగా వస్తానే లేవా వచ్చినాక ఈయన నెంబరు ఇంకో వీడియో తీసి ఆ వీడియోలో మాత్రం ఈయన నెంబర్ పోస్ట్ చేస్తా వచ్చి తీసుకుపోవచ్చు ఎందుకంటే ఇక ఇట్లాంటి వలలు అంటే నేను ఇవరకు అయితే చూడలేదు ఒకటే పోల్క ఇక్కడ నుండి ఇక్కడ కింద నుండి మీ దాకా ఇగో ఇదే పోల్క చూడండి ఇంకో పోల్క ఇక్కడ ఆగేసింది మధ్యలో కటింగ్ లేదు కటింగ్ మాత్రం ఏ మాత్రం లేదు చూడండి ఇగో కటింగ్ ఉందా కటింగ్ అస్సలే లేదు ఇగో దీనికి మాత్రం ఉన్నది ఇక చూడు దీనికి దగ్గర ఇగో దీనికి ఉంది కనబడుతుంది చూడండి ఇగో ఇక్కడ నుండి 1 2 3 4 కటింగ్లు ఉన్నాయి దీనికి లేవు ఇది ఎక్కడనే డైరెక్ట్ వేసిండు ఇక్కడ నుండి గొబ్బి ఇది గొబ్బికి దారం కట్టిండు ఇది అల్లిండు దారం కూడా ఈ దారం పెట్టిండు ఇది నూల దారం కదా ఇది నూల దారం బాగానే పొడి పెట్టిండు మన బిజ్వీన్కెళ్ళి కూడా వేసుకోవచ్చు కేశపట్నం వాళ్ళ వాడతాను ఒక్కసారి 2 ఈ 3 వలలు వేయాలి నువ్వు తెస్తావుగా వలలు వేయాలి ఇప్పుడు ఎత్తి ఉంచాలి మా వాళ్ళ కాదు ఇట్లా ఇప్పుడు ఈ 3 వలలు ఎత్తి ఉంచు అందాం చూద్దాం ఆడికి వలలు ఎత్తి చూద్దాం ఎట్లా పడతానే మీరు కూడా చూడండి ఇట్లుండే పడతా ఇన్నుడు తీస్తావా ఇటు ఎండు ఇప్పుడు కటింగ్ వలలు ఎత్తాడు ఆ కటింగ్ వలని చూద్దాం ఇదైతే నాకు బాగా నచ్చింది వల తెచ్చి ఇచ్చబడింది దీన్ని స్టాప్ చేయలే అంతేనా మన కినాలు కదా వచ్చినా కదా మీ వరద కినాలు వరద గిన్నెలకు వచ్చినావా మేము ఇక మాకు వరలతోనే పడతాను మేము ఈ వెయ్యం ఎక్కువ అయ్యేది నీళ్ళు ఆగినాక దిగంగా మా బావి బొంతల పొట్టి పడతాయి మేము వరదకాలు పోము అట్లా వచ్చిన పల్లె 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 అప్పుడే అప్పటికే అవి అయిపోయినాయి రౌండ్ అయితే చూసారు కదా రౌండ్ వేసి ఇంత రౌండ్ వచ్చింది ఇంకా కూడా వల మిగిలి ఉన్నది ఇక ఇంకా ప్లేస్ సరిపోతుంది కదా ఈ రౌండ్ వచ్చేది చూడండి ప్లస్ అక్కడ దూరంకి ఓకే ఓకేనా ఇక ఈ రౌండ్ అయితే వచ్చింది ఈ వల ఏది పాత వల మన కట్ల అది ఈ గుడ్డలు పెట్టి కట్టాడు చూడు గుడ్డలు కట్టిన వల మాత్రం ఈ రౌండ్ వచ్చింది ఈ వలను కూడా ఎత్తి చూడు అన్నాం అది మళ్ళీ దారపోల వేస్తానా అది కూడా చూద్దాం ఎట్లా పడుతుందా రౌండ్ వేయాలి రౌండ్ క్లియర్ దారపోల చూచు ఒకసారి దారపోల రౌండ్ వచ్చింది కానీ యేసుడు మంచి చేస్తాడు శుభ్రతాను అలా వాడిపడ్డదిగా ఓకే ఇది చూసిరా ఇది ఇంకా కొంచెం వచ్చు కానీ కొంచెం తక్కువ పడదు అంటాడు ఇది ఈ దారపోల వేసినట్టు ఇది అటెన్కి 5 అయిపిద్దాం మనం తీసుకునే వాళ్ళ ఆయన నాకు చిన్న పడ్డది ఇటు అయితే నాకు చిన్న పడ్డది ఇప్పుడు హెల్ప్ పడాలని ఆడ తట్టుకుందని హెల్ప్ చేస్తాడు అయితే వేసుడు తక్కువ చిన్న పడ్డ ఆడ తట్టుకున్నది కొంచెం కర్రీ లెక్క తట్టుకున్నట్లా చిన్న పడ్డది అన్న పెద్దగా తాగాని పెద్దగా చేస్తాను ఇట్లా అది ఎక్కువ దారపొల్ల అది 4 ఏళ్ళ సైజు ఉంది అలా దాని
కలర్ గమ్మత్ పెట్టినా 3 కలర్లు పెట్టిండు, ఒకటి కాదు. ఇంకా మన జెండా కట్టిన, మన జెండా తెలంగాణ జెండా కట్టిన. వావ్, నువ్వు గమ్మత్ ఉన్నావు. ఇదే చెయ్యి. ఇప్పుడు ఇది మనం తీసుకుపోయే వల్ల ఇదే, దీన్ని వేపిస్తాను. ఇది ఎట్లా పడతావు? తెలంగాణ జెండలు కట్టినాను. ఏంటంటే మీకు ఏం వస్తాయి ఎప్పుడే మరి ఇక్కడ మీకు చెరువులు లేవు కదా, ఈ వలలు అల్లితే ఎట్లా మీ వరకు అనుకున్నావా? మీ ఇప్పుడేనా? అయ్యో అమ్ముడే అమ్మడానికే. అంటే మాకు ఇక్కడ చెర్ల పాలేదు. వాళ్ళేదా? కొద్దిగా ఊరు కదా మీది? మాకు సొంతం కొండపలకలేనా? ఓహో. ఇప్పుడు మనం తీసుకోబోయే వాళ్ళ అనుడేసి ఇక ఇక్కడ వేస్తే వేసుకుంటుంది అన్నట్టు. ఇది వాళ్ళ ఇక్కడ మధ్యలో కొంచెం ఎక్కువ రాలేదు కాబట్టి తక్కువ పడేది. మధ్యలో ఇప్పలే కాబట్టి కొత్త వాళ్ళ కదా, కొత్త వాళ్ళ కాబట్టి ఇప్పలే కాబట్టి ఆ మధ్యలో చూడండి. వడి అనేది కొంచెం ఇప్పలే కాబట్టి కొంచెం హెల్ప్. ప్లేస్ కూడా తక్కువ, చిన్న ప్లేస్ కొంచెం హెల్ప్, ప్లేస్ కూడా తక్కువ ఉన్నది. ఈ పెద్ద మనిషి అడ్రస్ చెప్పిండు అడుగున్నాడు. ఆయన ఇంకో ఆయన అడిగినాము, గాయన కావచ్చు అని చెప్తాడు. అడ్రస్ అడుక్కుంటూ వచ్చినాము. ఇగో ఈ పెద్ద మనిషి కూడా అలా చెప్పిండు అన్నట్టు. ఏ చెప్పినాం మరి గాయన కావచ్చు అడుగుపాటు అడుక్కుంటా పడేవు. అప్పటికి కొంచెం పెద్ద కావాలి. కొంచెం సాగుతుంది అన్నట్టు, తడవాలి కదా, కొత్త వాళ్ళ కాబట్టి ఆడ కొంచెం తక్కువ ఎందుకంటే దూరంలో ఉండాలి మనకు. చేప మొత్తం నేర్పుతుంది, మొత్తం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చేప దూరం లేకుండా చేప వస్తలేదు, చేప జారిపోతుంది అని మాట్లాడిన నేనే తక్కువ చేసిన. తాళ్ళు తక్కువ చేస్తే చేప వస్తుందా? ఇక్కడ వెళ్తుంది వెళ్తుంది నేనే వండేది అన్నట్టు. ఈ ఐడియా కూడా ఉన్నది. అయితే నేల వండకుంటే చేప రాదన్నట్టు, కొట్టదు అన్నట్టు. కొట్టదు, అందుకే నేల వండకుండా కొద్దిగా మీదకు ఉండాలని చేస్తారు. దారపూలకి ఇక్కడ తాడు కడతారు కదా, గీడలో ఈ గుండికి కడతారు కదా తాడు. ఇప్పుడు మంద విన పడ్డది, ఒక మంద విన పడ్డది. ఒక మంద విన పడ్డదంటే చేప తాడు ఉంటే మొత్తం నెరవదు అన్నట్టు, కలుసుకోదు అన్నట్టు. చేపను సైన్ అన్న దగ్గర పోదండి. ఇప్పుడు ఇట్లా వేసిన వరకు ఆ తాడు అన్నది మొత్తం లోపలికి వస్తుంది. ఈ తాళ్ళు అన్న కలిసి ఇక్కడ కత్తుంది, కొద్దిగా కత్తాయి. అది ఇక్కడ ఇక్కత్తది అన్నట్టు. ఇక్కతే షాప్ అన్నది ఇంట్లో చిక్కుకుంటుంది అన్నట్టు. ఓకే అర్థం ఇట్లా వస్తుంది. అందుకొరకే అట్లా పెట్టిన దారపొలకు అక్కడ కట్టి ఉన్నది. ఇప్పుడు దానికి ఉన్నది కదా, దాని దారపొల కట్టే ఉన్నదా? కట్టే ఉన్నది. సరే ఇది మొత్తం వస్తే ఇలా ఈ షాప్ అనేది ఇట్లా కట్టదు. ఊరు ఇగో ఇదో టెక్నిక్, ఇదో టెక్నిక్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇట్లా నట ఇది తీస్తే ఇళ్ళకి వెళ్ళి తస్తే షాపు బాగా అయితే మాత్రం ఇక అల్లనే ఉంటుంది అన్నాడు. ఇక పోదా వరదకి వేసినా కానీ నువ్వు దేనికి వేసినా కానీ ఈ నీడకైతే పోందా. ఈ 3 రకాల వాళ్ళు అల్లి చూస్తాం అన్నట్టు, అల్లిస్తాం అన్నట్టు. దారపొలు కానీ దారపొలు, ఇవాళ అంటే ఇవాళ, ఇది కానీ ఇది 3 ఈ 4 రకాల ఐటమ్స్ మాత్రం ఈయన అమ్మగలుగుతాడు. ఈయన దగ్గరికి అయితే వచ్చిన ఇప్పుడు ఏమంటారు చెప్పి, ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతానికి వలలు లేవు, అది ఒకటే వాళ్ళు ఉన్నది, ఇది ఒకటే. ఇప్పుడు ఈ పాత వాళ్ళని చూపించాలని చూపిస్తున్నాను. ఈ వల అయితే నాకు ఇస్తానా లేదా? ఇప్పుడు ఇస్తానా మరి అదే అంత దూరంకి వెళ్ళి వచ్చిన నేను చూపెడతాను అంటే నాకు చల్లు వాళ్ళు, ఎందుకంటే అంత దూరం పెట్రోల్ పోసుకొని వస్తే ఆకలి అవుతుందో దిక్కు. పొద్దుగాల 8 గంటలకు 9 గంటలకు వచ్చిన ఇప్పుడు సమయం ఎంత అయితే 12 అవుతుందా? 12 అవుతుంది ఖచ్చితంగా. 12 ఒకటి అయితే నేను ఇల్లు దొరకే వరకు నాకు లేట్ అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ చుట్టాలు ఎవరు లేరు కాబట్టి అడుక్కుంటా వచ్చిన అన్నట్టు. ఇప్పుడు దొరికిన కాబట్టి అందరూ చుట్టాలే, అందరు చుట్టాలే. మనకు మన తెలుగు వాళ్ళు అందరూ మనలే చుట్టాలే, కాకపోతే దొరకాలే కదా, ఇల్లు దొరకాలని వచ్చినాము. ఇక్కడ మాత్రం ఈయన అల్లుతాడు. ఈ వల్ల మాత్రం ఈ వలకు ఈయనకు నెంబర్ పెట్టాలంటే ఈ వలను ఒకసారి వేసి షాపులు వచ్చాయనుకో, అప్పుడు ఇంకో వీడియో నేను ఇంకా 2 అల్లు అంటానా
ఆ వీడియోలో మాత్రం ఇతని నెంబర్ పెట్టేస్తా. మన అవసరం అంటే పాపం చాలా మంది ఇట్లాంటి వలలు తెచ్చుకుంటారు. ఇలాంటి వలలు లేదు, ఇది కొత్త రకంగా ఉన్నది. బాగా నచ్చింది నాకు వల, నాకు మాత్రం బాగా నచ్చింది. షాపులు ఎట్లా పడితే తెలియదు కానీ నచ్చింది. ఒకటే పోల్కంటే బాగా అనిపిస్తుంది. ఈ అడ్రస్ మాత్రం నాకు మన గౌరెల్లి వెంకటేష్ థ్యాంక్ యూ నువ్వు చెప్పినావు కదా, ఆయన ఒకటి దుద్దనపల్లి అంజి ఆయన కూడా చెప్పిండు. థ్యాంక్ యూ మీ అందరికి చెప్పినందుకు. ఇంకోటి గంగిపల్లి రాజు ఆయన కూడా మీ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే ఈ వల ఇట్లాంటి పడితనం బయట తీసుకురావాలి, మన యూట్యూబ్లో అయినా బయటకు పట్టుకొద్దాం. ఇలాంటి వాళ్ళు వెళ్తాడు కాబట్టి ఇది కొత్త రకంగా ఉన్నది కాబట్టి ఈ వల తీసుకుంటాను. ఈ రేటు గురించి కూడా ఇది ఇంకో వీడియోలో రేటు ఈయన నెంబర్ అని చెప్తే ఒకసారి మనం కూడా చూడాలి. చేపలు ఇది సక్సెస్ అయితేనే బయటకు తీసుకొద్దాం, లేదంటే ఇక్కడనే ఉండాలి. అవునా, ఫుల్ సక్సెస్ అయితే ఫుల్ గిరాకీ ఉంటుంది. మన దెబ్బతోనే అలలేక ఈయన ఊకోవాలి. బయట ఒకటి తీసుకున్నా. ఇప్పుడు మాత్రం మనం మాకు ఆకలి అయితే ఇద్దరం వచ్చినాము. ఇంతగా పచ్చడిగా మంచిగా కడుపులో పెడతా మంచిగా ఇస్తా. మంచిగా పచ్చడా, చేపల పచ్చడా, రవ్వు పచ్చడా లేదు. ఎన్ని రోజులు అవుతుంది పచ్చడి పెట్టుకుంటే? ఎన్ని రోజులు ఉంటుంది కాపాడుకోవచ్చు? నెల రోజులు కాదు, నెల రోజులు దాకా అవుతుందా? ఒక రవ్వు పచ్చడి నెల రోజులు అవుతుంది అంటే ముళ్ళుతోటే. ముళ్ళు ఎట్లా తీస్తావు? ముళ్ళు తీస్తే గట్టిగా ఉండదు పచ్చడి. చేప పచ్చడి అయితే ఎట్లా? చేప పచ్చడి అది మనం పెట్టచ్చు. నువ్వు పెడతావా లేకపోతే చెప్పాలి? మా వాళ్ళు మీ వాళ్ళు పెడతారా? పచ్చడి మంచిగా ఉంటుందా? ఒక్కసారి పెట్టుకోవాలి. ఇన్ని చేపలు పడతా కానీ నేను ఏనాడు చేపల పచ్చడి పెట్టలే. చేపల పచ్చడి అంటాడు కాబట్టి ఆ చేపల పచ్చడి పెట్టరాకునే వెళ్తాను, పెట్టిపిచ్చి తినాలి. నిజంగా చేపల పచ్చడి మీద ఆలోచన రాలే, ఎప్పుడు ఆ ఆలోచన వచ్చింది. ఇవాళ రాకి ఉన్నాం కాబట్టి చాలా కూడా అట్లా మన దారం వల్ల లెక్క చుట్టాలి. అవును, ఈ ఓల ఒకటి ఈ ఓల వేసేటప్పుడు ఈ కిందికి ఇవ్వాలా? ఇది కొంచెం లెవెల్టీ ఉందన్న, కిందికే నేను ఒకసారి ఇట్లా వేయాలి. నాకు ఒకసారి చెప్పు. నాకు ఓల వేస్తలేదు. మా వాళ్ళు కామెంట్లో పెట్టి చంపుతారు అన్నా నీకు ఓల వేస్తలే అని. నిజంగా ఏ రాదు ఓల, దయచేసి క్షమించండి ఓల. ఎందుకంటే ఏ రాదు కానీ చేపలు బాగా పడతాయి నాకు. నిజంగా కావాలే కాదు. వీడియోలో చూస్తాను కదా, వీడియో చూసినా మనం వీడియో చూస్తాడా సబ్స్క్రైబర్, మన సబ్స్క్రైబరే. కానీ బాగా దూరం పడేది, దగ్గర పడుతుంది. వాళ్ళ దగ్గర పడుతుంది, ఓ మడత పడుతుంది. నిజంగా నేర్చుకోలే నేను, వేస్తాను అంతా చూసి. వాస్తవంగా నాకు వేరాదు అయితే చూసుకోవాలి. వాస్తవంగా ఇప్పుడు ఒకేలకు వేసుకున్నా. ఇది ఎట్లా పడుతుంది? ఇప్పుడు నేను ఎట్లా పడుతుంది? నేను పట్టే తిరుగుతుంది. నేను ఇట్లా పెడతానా, ఇట్లా పడతాయి ఇట్లా కాదు. ఏం చేస్తా అంటే ఇగో గిది లేదా, గిది ఏం చేస్తా అంటే ఇట్లా ఉండదు. నేనేం చేస్తా అంటే ఇగో ఈ మీది దారలేవా ఇట్లా గొప్పి దిగుతుంది. అట్లా దిగాదులే, అట్లా దిగాలి. దూరం పడాలంటే ఇట్టే ఉండాలా? ఇట్టే ఉండాలి. నేను ఏనాడికి ఇట్లా వేయలేదు వాస్తవంగా ఏ వీడియోలో. కానీ దారపోలకి ఏంటంటే ఒకరు కామెంట్ కూడా పెట్టిర్రు, ఏది కన్నా గొబ్బి కిందికి వస్తుంది, గొబ్బి కిందికి వస్తుంది. ఆ గొబ్బి ఏదో కూడా తెలియదు నాకు. ఆ కానీ కాకపోతే వేసుడు వేస్తే చేపలు పట్టుడు వచ్చింది. ఇప్పుడు దాని గురించి ఇవాళ రాక తెలుసుకున్నా కూడా ఇగో ఇట్లు ఉండాలన్నమాట. షాప్ ఉంటే ఈ కూర పడుతుంది, లేకపోతే వాడదాం. అయితే నాకు చెప్పేటోళ్ళు ఉంటే వాస్తవంగా ఓల ఇవాళ నేర్చుకుంటూ ఏడానికి ముందుకు వస్తున్నా. కానీ కాకపోతే చెప్పటం లేదు కాబట్టి నేను నాకు అట్నే పడతాను, ఎత్తాను, చేపలు పడతానే చూస్తాను. కానీ ఓల ఎట్లా పడుతున్నాను అది మాత్రం చూడలేదు. వాస్తవం మరి ఓల ఎట్లా పడుతుంది అది తెలియదు. ఇప్పుడు ఈ అన్నను అడిగినా ఒక కామెంట్లో పెట్టుంటానే ఇంకొకటి పైకి పైకి దగ్గర తీసుకోవాలా? ఇట్లా కొద్దిగా అంత ఇవి కూడా దగ్గరకుంటారు. వేసుకో దారం చేసుకున్నాం. ఒక్క రావాలి. అక్కడ ఏం ఒకే చేస్తారు. ఇది వల్ల లేకపోతే మనకు ఇంపార్టెంట్. మీరు కూడా ఏ రాను ఉంటే చూడు, ఏ వచ్చిన వాళ్ళకి ఎరికే. ఓకే తీసి ఓకే. దీని దగ్గర పట్టుకోవాలి. ఎట్లా వేసుకోవాలి? నీకు ఏతుంది కదా మరి వరలు కట్టుడు ఎడ దొరకాలంటే నువ్వు కట్టరాదా? నీకు మూడు సమానం ఉంటాను, ఎక్కువ తక్కువ ఉంటాను మూడింటికి.
ఇది తక్కువ ఉండాలి. వెనక తక్కువ ఉండాలి. ఈ రెండు సమానం. రెండు సమానం. వెనక ఇది వేసుకున్న తక్కువనట, ఈ మధ్యలో రెండు సమానం. ఇది తెలియక ఈ విషయం తెలియక నాకు ఏతనే ఉన్నా చేపలు పడుతున్నా, ఏతనే ఉన్నా చేపలు పడతాను. కామెంట్లో మాత్రం వరలు పడతలేదు అన్న చెప్తారు, కానీ నాకు వాస్తవంగా ఆడ ఎస్టు లేరు నా దగ్గర. వరలు ఎస్టు లేరు ఆడ. అయితే కచ్చోళ్ళు అంటావా, అవి మస్తు ఎత్తా వరలు కడతా, కానీ దీని గురించి తెలియదు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుంటాను. ఎవర్రా గూగుల్ చాలా చెప్పా. అయితే చేపలు మాకు వచ్చిన పడతాయి. చేపలు డ్యామేనా సముద్రం అడుక్కుంటూ వస్తే ఇల్లు దొరికింది. ఇది అయితే వచ్చింది. ఇంకా రెండింటికి అయితే మాత్రం ఆర్డర్ పెట్టిన, ఆర్డర్ కట్టమన్నా. వీడికి చేపలు పడితే అన్నకు నెంబర్ పెడతా, మీరు వచ్చి కూడా ఆర్డర్ పెట్టచ్చు. ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ చేసి మీరు కూడా కొనుక్కోవచ్చు. ఈ పోల్క నేను ఇచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే రివార్డ్స్ రాలి. ఓకేనా? ఓకే, ఆ పేరున్నది నాకు. వాళ్ళకు ఒక్కసారి బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. గంట కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.